ఒక పనికిమాలిన చర్య. జరిగిన దానికి, జరుగుతున్న దానికి సంబంధం లేదు. హ్మ్. జరగబోయేదానికి అసలు అర్థమే లేదు. జరపాల్సిన వాటిని పక్కన పెట్టి, అక్కర్లేని ప్రాపకాండ చేసి, అక్కర్లేని విధంగా మాటలు మాట్లాడి, అక్కర్లేనివన్నీ బయటికి తీసి ఏం సాధిస్తున్నారు ఎవరైనా? పాస్టర్ ప్రవీణ్. పాస్టర్ అంటే ప్రబోధకుడు. యేసు ప్రభువు యొక్క వాక్యాలని, యేసు ప్రభువు యొక్క ఆశీర్వచనాలని, బైబిల్ గ్రంథంలోని ప్రభువు యొక్క విధానాన్ని వచ్చి ప్రార్థన చేసేవారందరికీ చెప్పే ఒక ప్రబోధకుడు. హ్మ్. తద్వారా ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉండేవాడు. మన హిందువుల్లో ఒక ప్రధాన అర్చకుడితో సమానం. అటువంటి వ్యక్తి అనూహ్యంగా ఒక మరణం జరిగింది. ఆ మరణం ఇది అని చెప్పడానికి ఎవరి దగ్గర ఏం రైట్స్ ఉన్నాయి? అసలు ఎవరైనా ఎలా చెప్తారు? సరే, అనుకోకుండా అకాల మరణం జరిగింది. ఇప్పుడు ఆ మరణం యాక్సిడెంటా? హత్య? అని ఒక క్వశ్చన్ వచ్చింది. రైట్. పోలీస్ యంత్రాంగం ఉందిగా, వాళ్ళు చూస్తున్నారుగా, హ్మ్. వాళ్ళ చేతిలో తీసుకున్నారుగా, విచారణ జరిపిస్తున్నారుగా. పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు వచ్చిందా? లేదు. క్లారిటీ వచ్చిందా? లేదు. ఏవైతే సీసీ ఫుటేజ్లు అంటున్నారో అందులో నిజమెంత, అబద్ధం ఎంత చూస్తున్నారుగా. ఇవన్నీ బయటకు వచ్చాకే మాట్లాడాలి. తొందరపడి ఒక మాట పొరపాటున వస్తే అది 2 మతాల మధ్య చిచ్చు రేపుతుంది హ్మ్. కదా. ఇప్పుడు నేను ఒక్కటి మాట్లాడుతున్నాను. ఈ ప్రవీణ్ అనబడేటటువంటి పాస్టర్ యొక్క మృతిని ఇంతమంది ఇన్ని రకాలుగా, ఆయన కమ్యూనిటీ వాళ్ళు ఆయనకి ఫేవర్గా, ఇతర కమ్యూనిటీ వాళ్ళు భగవంతుని ఇట్లా అన్నాడు కాబట్టి ఇట్లా అయిందని వీళ్ళు, ఎవరు నోటికొచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. హ్మ్. రేపు ఇదంతా కాదు, సహజ మరణమే అంటే ఏం చేస్తారు? ఇప్పుడు మాట్లాడిన వాళ్ళంతా ఏమవుతారు? నోరు మూసుకొని కూర్చోలేరా? నోరు మూసుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరా? గతించాడు, వెళ్ళిపోయాడు. గతించిన మనిషి గురించి ఇంత జుగుప్సగా మాట్లాడతారా ఎవడన్నా? హ్మ్. అది ఏ కమ్యూనిటీ అయినా సరే. నేను ఒకటే అడుగుతున్నా, క్రిస్టియానిటీలో కూడా అడుగుతున్నా. ఫాదర్లు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు, ఎంతో మంది సర్వీస్ హోల్డర్స్ ఉన్నారు. మీరంతా ఎందుకు ఆపట్లా? గతించిన మనిషి గురించి ఇంత చండాలంగా మాట్లాడుతుంటే మీరు ఎందుకు వదిలేస్తున్నారు? అలాగే హిందువులు, వీళ్ళు కూడా నోరు మూసుకొని కూర్చోవచ్చుగా, ఎందుకు మాట్లాడుతున్నారు? అందరూ కాదు, కొంతమంది. మొన్న ఏదో ఒకడు మా వాళ్ళతో పెట్టుకున్నాడు అందుకే, అప్పుడేమో అలా పెట్టాట, 2 రోజులు కాలేదు నన్ను క్షమించండి అని అడిగాట. అదెందుకు పెట్టడం? ఇదెందుకు పెట్టడం? అంటే ఆయన అనేక సందర్భాల్లో శ్రీరాముడి గురించి కానీ, లేకపోతే హిందూ పురాణాల గురించి కానీ, అనేక వేదికల మీద మాట్లాడడమే ఈ ప్రభావం అని అనేసని అంటూ ఉన్నారు. ఇప్పుడు ఒకటమ్మా, మంత్రాలకి చింతకాయలు రాలవు. ఆ యుగం కాదు, ఆ యుగం మనం చూడలేదు. నిజంగా ఊడిందో పడిందో మనకి తెలియదు. ఇప్పుడు ఒకటే అడుగుతున్నా, ఆయన ఎవరి గురించి మాట్లాడినా, దేని గురించి మాట్లాడినా స్వార్థం అనుకోవచ్చుగా. స్వార్థం అనేది ఉండబట్టేగా మీ దాంట్లో నుంచి మా దాంట్లోకి రండి, అక్కడ లేని లాభాలు ఇక్కడ ఇస్తాం, అక్కడ రానివి ఇక్కడ దక్కుతాయి అని చెప్పారేమో, అందుకే అందరూ వెళ్ళారేమో. మనం ఎవరు? ఇప్పుడు మా మతంలోకి రండి అని అడగని మతం ఒక్క హిందువే. ఒక్క హిందువే మీ మతాల్ని వదిలిపెట్టి మా దగ్గరికి రండి అని అడగరు. కానీ అవతల వాళ్ళు అడాప్ట్ చేసుకొని వచ్చి ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకొని, పేరంటాలు చేసుకొని, పిల్లల్ని కానీ లక్షణంగా ఉన్నారు. వాళ్ళు ముస్లింలైనా, క్రిస్టియన్స్ అయినా లక్షణంగా ఉన్నారు, నో డౌట్. కానీ ఇక్కడి నుంచి కన్వర్టెడ్గా వెళ్ళిన వాళ్ళు, సంతోషంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, హ్మ్. విడాకులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎవరు ఎంతగా దగ్గరవుతున్నారనేది సమాజం గమనించాలి. అసలు ఎందుకు మాట్లాడుతున్నారు ఇన్ని అక్కర్లేని మాటలు? ఆయన వెళ్ళిపోయి 9 రోజులో 8 రోజులో అయింది. 8 రోజులు. ఇప్పటికీ ఈయన ఇక్కడ జీపే చేశాడు, ఇక్కడ ఫోన్ పే చేశాడు, ఇక్కడ మందు కొన్నాడు, మందమ్మిన వాడు నేనే, బండి ఇక్కడ నడిచింది, ఇక్కడ పడిపోయింది, ఇక్కడ లారీ గుద్దింది. ఏమిటమ్మా ఇదంతా? ఇంతకు మించి సమస్యలు లేవా రాష్ట్రంలో? ఇంతకు మించిన భయంకరమైన ఇబ్బందులు లేవా రాష్ట్రంలో? అవన్నీ పక్కన పెట్టి దీని మీద పడి తెచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఎన్ని హామీలు మనకు అందుబాటులోకి వచ్చాయి? డిఎస్సి నోటిఫికేషన్ ఎంతలో వచ్చింది? ఉద్యోగాలు మనకి ఎన్ని వరకు అవకాశాలు ఉన్నాయి? ఏ కంపెనీలో మనకు అవకాశాలు ఇస్తుంది ప్రభుత్వం? వాటి మీద పడరే? అవన్నీ ఆలోచించరే? ఎంతసేపు ప్రవీణ్ పగడాలా, ప్రవీణ్ పగడాలా, ప్రవీణ్. తెల్లవారు లేస్తే
మొహం కడుక్కునే దగ్గర నుంచి రాత్రి పడుకొని చచ్చేదాకా ఇదే న్యూస్. ఇంకా లేవా? అరే ఇంతకన్నా భయంకరమైన సమస్యలు ఉన్నాయి, వాటిని పట్టుకోవాలి. ఈ ప్రవీణ్ పగడాల అనబడేటటువంటి యొక్క మరణం రెండు మతాల మధ్య చిచ్చు పెట్టడమే కాకుండా ఎవడు పడితే వాడు వాగేటట్టు చేస్తోంది. సో మీరిప్పుడు ఇరువురు వర్గాల వాళ్ళకి చెప్పేదేంటంటే ఎవ్వరూ మాట్లాడకండి అనా? అసలు మాట్లాడాల్సిన అవసరం ఏంటమ్మా? అసలు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఎందుకు మాట్లాడాలి? దేనికి మాట్లాడాలి? నిన్ను అడిగారా? ఎవడు పడితే వాడు మైక్ ఉంది కదా అని వచ్చేసి ఇదిగో వాళ్ళు తీసుకొచ్చి చంపారు. రేపు విచారణలో కనుక చంపింది సపోజ్ హత్య అనుకుందాం, ఆ హత్య చేసింది వాళ్ళ మనుషులని తేలితే ఇప్పుడు మాట్లాడిన ఫాదర్లు పాస్టర్లు ఏం చేస్తారు? కృష్ణానదిలో దూకుతారా? ఒకవేళ హిందువులు వచ్చి చేశారు, వీళ్ళు హిందువులు అని తేలింది అనుకుందాం, అప్పుడు వీళ్ళు దూకుతారా గోదాట్లో? నోరు మూసుకొని ఉండలేరా? ఒక పాస్టర్, ఒక ప్రబోధకుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వాడి గురించి రచ్చ ఏంటి? కుటుంబానికి లేని ఆ ఇంట్రెస్ట్ మీకెందుకు? అయితే ఇదంతా అసలు మొత్తం స్టార్ట్ చేసింది కూడా వాళ్ళ పాస్టర్స్‌లోని ఒక మెయిన్‌గా మనం సోషల్ మీడియాలో కూడా అవునమ్మా, చూస్తూ విన్నా ఉంటాం. నేను కూడా. విజయ్ ప్రసాద్ రెడ్డి స్టార్ట్ చేశారు. అక్కడి విన్నాను. నుంచి మిగతా వాళ్ళందరూ కూడా అందుకోవడం జరిగింది. అండ్ అజయ్ బాబు గారు అనేక సందర్భాలలో మన ఛానెల్‌కి కూడా వచ్చి మాట్లాడడం జరిగింది. అయితే ఈయన ప్రతిసారి కూడా టార్గెట్ చేసి మాట్లాడడం కానీ, ఆయన అక్కడ రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం వల్ల ఇంకొంచెం ఉద్రిక్తత పెరిగింది దీని అవును. గురించి. పోలీసులలో కూడా దీని గురించే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం, వేరే వాటి మీదగా అంత ఫోకస్ కాన్సంట్రేట్ తగ్గిపోయింది. చేయలేకపోవడం అనేది జరుగుతోంది అని వాళ్ళలో కూడా ఇలాంటివి చాలా చర్చలు జరుగుతున్నాయని బయటకొస్తూ ఉందన్నమాట. అజయ్ బాబు అతని విధానానికి ఇప్పుడు పాస్టర్ అన్నారు మీరు. అసలు పాస్టర్ ఎట్లా ఉండాలి? ఒక ప్రశాంతత, ఒక శాంతి స్వభావం, ఒక శాంత స్వరూపం, 10 మందికి బోధన చేసేటటువంటి యేసు యొక్క బోధకుడు. ఏమన్నా సంబంధం ఉందా ఆ మనిషికి దీనికి? ఏమన్నా సంబంధం ఉందా? అరే నాయనా, నువ్వు అసలు పాస్టర్‌గా ఎలా ఉండాలి? నువ్వెలా ఉంటున్నావు? త్రేతాయుగం నాటి రాముడి గురించి ఇప్పుడు మాట్లాడుతున్నావు. అప్పుడు మనం లేము, మనం చూడలేదు. కానీ త్రేతాయుగం నాటి కథలు, ద్వాపర యుగం నాటి కథలు మనం సినిమాలు తీసాం. అన్నీ చూసాం, అన్నీ తెలుసుకున్నాం. రైట్, ఓకే. మనం ఎవరం చూడలేదుగా. ఎవడు ఎట్ట చచ్చాడో మనం చూడలేదుగా. కథలు, పురాణాలు బట్టి ఉన్నదాన్ని మనం చూసాం. సరే ఇప్పుడు నువ్వు శ్రీరామ జోహారా, జోహార్ శ్రీరామ జోహార్ శ్రీరామ్. ఏదో పెట్టి దానితో నువ్వు హైలైట్ అయిపోయావు. అప్పటిదాకా నువ్వు ఎవడికి తెలియదు. అప్పటిదాకా ఎవరికైనా తెలుసా? ఖమ్మంలో ఉంటాడు అంతే. హ్మ్. జోహార్ శ్రీరామ ఎవరి వల్ల నువ్వు హైలైట్ అయ్యావు? రాముడి వల్ల. ఎవరి వల్ల నువ్వు హైలైట్ అయ్యావు? హిందువుల వల్ల. ఎవరి వల్ల నీకు పేరు ప్రఖ్యాతులు వచ్చింది? హిందువుల వల్ల. ఏ నాన్న, మా ద్వారా ఇన్ని లక్షలు సంపాదించుకున్నావే, ఇంత కక్ష ఎందుకు? నేను నాకు ఏమాత్రం ద్వేషం లేదు. తను నన్ను తిట్టినా నో ప్రాబ్లం. నా బిడ్డే నన్ను తిట్టాడు అనుకుంటా. అంటే ఇప్పుడు ఇది ఇప్పుడు తను ఏదైతే ఉందో ప్రతిదీ శ్రీరాముడు యుద్ధాలు చేశాడా భారతదేశం కోసం?